నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజీ. మరి ఈ సంస్థకు సంబంధించిన మరి పోలింగ్ సర్వే ఎలా ఉండబోతుంది, మరి ముఖ్యంగా ప్రీ పోల్ సర్వేను ఆంధ్రప్రభ ప్రేక్షకులకు ఎక్స్క్లూజివ్ గా అందించేందుకు మనతో పాటు ఉన్నారు మరి పఠాన్ గారు. వీరు సిఇఓ అండ్ ఫౌండర్. ఒకసారి మనం వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఎలా ఉందండి ప్రీ పోల్ సర్వే? సార్, క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కాదర్ ఖాన్ పఠాన్ అండ్ ఫౌండర్ అండ్ సిఇఓ అని నేను. మనము ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా మనము ఇంతకుముందు ప్రీపోల్ 1, ప్రీపోల్ 2 ఇచ్చాము. అవును. అంటే మన ఛానల్ ముఖంగా మన ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళకి మనం అందించడం జరిగింది. ఈ రోజు అన్ని సర్వేలు ఎవరు ఉత్కంఠ ఉంది, ఏది రైట్ అవుతుంది, ఏది కరెక్ట్ అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు కొన్ని సర్వేలలో ఇచ్చిన తర్వాత ఏది కరెక్ట్ ఏది కాదన్నట్లు కూడా ప్రజలు అయోమయంలో ఉన్నారు కొద్దిగా. ఏంటంటే ఎవరు కరెక్ట్ ఇస్తున్నారు, ఎవరు ఏ పార్టీకి అమ్మడిపోయారు, ఏంది అనేది కొన్ని క్వశ్చన్లు వాళ్ళలో అంతర్గతంగా ఉన్నాయి. అదే కొంతమంది నాయకులు కూడా ప్రీపెయిడ్ సర్వే, ఇది పెయిడ్ సర్వే అంటూ కూడా కామెంట్ చేశారు చాలా మంది ఇచ్చిన సర్వేలని. అదే సార్ నేను చెప్తున్నది. అట్లా కొన్ని అనుకుంటున్నారు అంతా. దాన్ని మనం ఇండివిజువల్ గా చేసిన మన సర్వే ఏ పార్టీకి కాదు, ఏం కాదు, మనం ఒరిజినల్ గా మనము ఈ రోజు ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి మరియు ఈ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి, చేసిన వాళ్ళందరికీ ఈ మా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అందజేయబోతున్నాను. ఏంటంటే క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఈ సర్వే చేస్తున్నప్పుడు ఏదైతే మాగంటి గోపీనాథ్ గారు అంటే అకాల మరణం చెందిన తర్వాత మేము ఒక 2 వారాలు టైం తీసుకొని ఫీల్డ్ లో దిగిన తర్వాత మేము అనేక పర్యాలు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చాం. ఇంతకుముందు చూసినప్పుడు మనం ఫేజ్ 1 చూసినప్పుడు పార్టీ వైరుగా అంటే పార్టీల వారుగానే మనం రిజల్ట్ ఇచ్చాం ఎలా ఉంటుంది అనేది. అప్పుడు కూడా మేము ఏం చేసినామంటే ఎవరు కూడా గ్రహించలేదు, క్యాండిడేట్లు వీళ్ళేనా అని గ్రహించలేనప్పుడు మనం వీళ్ళ పేర్లతో సహా మనకి ఎంత పర్సెంటేజ్ అప్పుడు పోల్ అవుతుంది అనేది అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, అప్పుడున్న కారణాల దృష్ట్యా, అప్పుడున్న భౌగోళిక దృష్ట్యా, ఇంకా అప్పుడు ఏంటంటే పార్టీలు ఎవరు ఫీల్డ్లోకి రావలేదు, ఆ క్యాండిడేట్లు కూడా ఎవరు ఫీల్డ్లోకి రావలేదు. అప్పుడు మనం అనుకునేది ఏంటంటే ఈ అజారుద్దీన్ కొంతమంది అనుకున్నారు, కొంతమంది ఫిరోజ్ ఖాన్ అన్నారు, కొంతమంది మళ్ళీ క్యాండిడేట్లను రిలీజ్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ బీఆర్ఎస్ వాళ్ళు, సెకండ్ కాంగ్రెస్ వాళ్ళు, థర్డ్ మన బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే క్యాండిడేట్ని అనౌన్స్ చేశారో, క్యాండిడేట్ల పరంగా కూడా మనం చేసినప్పుడు అంటే ఫేజ్ 2 మనం తీసుకున్నప్పుడు క్యాండిడేట్ల ప్రకారంగా ఫస్ట్ 1కి సెకండ్ 1కి గ్రాఫ్ అనేది ఎలా ఉంది అనేది మనం చూసుకుంటూ వచ్చినాం. అదే గ్రాఫ్ని మేము అట్లా మెయింటైన్ చేస్తూ అంటే ఆ గ్రాఫ్ని బేస్ చేసుకొని అని కాదు, ఆ విధంగానే మేము వర్క్ చేసుకుంటూ వస్తూ ఏదైతే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, బీద వాళ్ళు ఉంటారు, తర్వాత ధనికులు ఉన్నారు, అన్ని సమపాలలో ఉన్న యొక్క నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏం జరగబోతుంది అంటే ఆయన అకాల మరణం చెందిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితులు ఎమ్మెల్యేగా ఎవరిని ఎన్నుకోవాలా అనే దానిపైన జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రజలకి ఒక అవగాహన అనేది ఉంది సార్. డెఫినెట్గా అవగాహన ఉంది. కానీ ఏంటంటే ఎప్పుడైతే ఈ పొలిటికల్ పార్టీలు నువ్వా నేనా అని ముందుకు వచ్చాయో కొన్ని సమీకరణలు మారుతూ వచ్చాయి. అంటే వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది, వీళ్ళు చేసింది ఏంది, వాళ్ళు చేసింది ఏంది, వీళ్ళ కొన్ని సమీకరణలు ప్రజలు గ్రహించినారు. ఇప్పుడు టోటల్గా మనం చూసినట్లయితే మనము యాక్చువల్గా 14,000 శాంపుల్స్ మనం తీసినాం. అంటే ఒక్కొక్క డివిజన్కి మనం 2,000 శాంపుల్ లెక్కన మనం తీసుకున్నాం. ఎంత ఫిల్టర్ చేసినా కూడా మాకే టోటల్గా ఫిల్టర్ అంటే ఇంకా హై దానిపైన మేము ఫిల్టర్ చేసుకుంటూ పోయినా కూడా ఫైనల్ రిజల్ట్ వచ్చింది. ఫైనల్ రిజల్ట్ అంటే ప్రీ పోల్లో ఫైనల్ రిజల్ట్ ఈరోజు నేను ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి అందించబోతున్నాను. ఎవరికి నేను ఇంటర్వ్యూ లైవ్లో ఇవ్వదలుచుకోలేదు. ఫస్ట్ టైం మీరు అంటే మీ ఛానల్ ద్వారా ఫేజ్ 1 ఫేజ్ 2 రిలీజ్ చేశాం కాబట్టి ఇంకా ఫేజ్ 3 ద్వారా కూడా నేను ఆంధ్రప్రభ ద్వారానే అంటే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం చెందిన టోటల్ రిజల్ట్ అంటే దీని ప్రీ పోల్లో ఫైనల్ దానికినో లాస్ట్ ఎగ్జిట్ పోల్లో మెథడాలజీలో మనము శాంపుల్ అలవేషన్ అని, ర్యాండమ్ శాంపులింగ్ అని, డేటా కలెక్షన్ అని ఇంతకుముందు కూడా మనం చెప్పాం. సేమ్ మెథడాలజీ మాది. మా మెథడాలజీ అయితే మారలేదు. ఎందుకంటే మేము తీసుకున్న మెథడాలజీలో 4 స్టెప్పులు ఉన్నాయి. 4 స్టెప్పుల్లో మేము ఎక్కడ కానీ కాంప్రమైజ్ అవ్వలేదు. ఏ పార్టీకి కానీ
ఎవరికే కానీ చెప్పినట్లు కానీ లేదా క్యాండిడేట్ చెప్పినట్లు ఎక్కడా మేము చేయలేదు. ఎందుకంటే మాకు ప్రజలు ఏమనుకుంటున్నారు, జూబ్లీహిల్స్లో ప్రజల యొక్క వాళ్ళ అంతర్గతాన్ని మేము ఈరోజు ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా బహిర్గతం చేస్తున్నాం మా సర్వే ద్వారా. ఇంకోటి వచ్చేసిందే సార్, ఇక్కడ మెయిన్ మీ దృష్టి కావాల్సిందంటే ఇక్కడ జెండర్ కానీ, ఏజ్ కానీ, క్యాస్ట్ వైజ్ కానీ, ఎడ్యుకేషన్ వైజ్ కానీ, ఆక్యుపేషన్ ద్వారా కానీ, ఇన్కమ్ ద్వారా కానీ, అంటే ఇన్కమ్ అంటే బిలో ప్రాపర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటుంది, అబోవ్ ప్రాపర్టీ లైన్ ఉంటే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మేము తీసుకోవడం జరిగింది. అంటే ఎట్లా అంటే చాలా డెప్త్గా చేస్తాం మేము. అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మేడలు ఉన్నట్టు ఉన్నాయి, సమ్ ఏరియాలు కూడా ఉన్నాయి. అంటే నేను అంటే సమ్ ఏరియాలో ఈజీగా కిందనే ఉంటారు జనసమూహం, వాళ్ళతో మేము మాట్లాడుకోవడానికి. ఇక్కడ ఏంటంటే అపార్ట్మెంట్లు ఉంటాయి, అపార్ట్మెంట్లో ప్రతి డోర్ను చెక్ చేయాలంటే కూడా కష్టమే. ఎందుకంటే ఎవరికి పర్మిషన్ లేకుండా ఎవరి ఇంటికి తలుపు తట్టడానికి కూడా అవకాశం ఉండదు. సో అలాంటి దగ్గర కూడా మేము పర్మిషన్ తీసుకొని వాళ్ళ యొక్క అంతర్గతంగా ఏముంది, వాళ్ళకి ఏం లబ్ధి, ప్రభుత్వం ద్వారా ఏం లబ్ధి చేస్తున్నారు, ఏం లబ్ధి చేకూరలేదు, సరే బీఆర్ఎస్ వల్ల వీళ్ళు ఏం లబ్ధి చెందినారు, లేదా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ పైన ఏమి అభిప్రాయం ఉంది, సునీత పైన ఏం అభిప్రాయం ఉంది, నవీన్ యాదవ్ లోకల్ అనే దానిపైన ఏం అభిప్రాయం ఉంది, ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనము తీసుకొని వాళ్ళని క్లియర్గా అడగడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే సార్, ఇది ఏంటంటే పోలింగ్ శాతము పెరిగితే గన ఈ ఫలితాల పైన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మా టీం ఏమి గుర్తించిందంటే పోలింగ్ తర్వాత మేము వెల్లడించబోయే ఎగ్జిట్ పోల్లో స్పష్టమైన ఇంకా ఫలితాలు అందించబోతున్నాం. ఇవి స్పష్టమైన ఫలితాలు అయినప్పటికీ దీనికన్నా ఇంకా మించి ఇంకా స్వచ్ఛమైనట్టు ఇంకా ఫిల్టర్ చేసి ఇంకా ఎంతవరకు రావచ్చు అనేది మేము తెలియజేయబోతున్నాం. మొదటగా మనము ఎర్రగడ్డను చూసినట్లయితే అందరూ ఏమనుకుంటారంటే ఇంకా ఏమేమి ఎలా ఉంటుంది, ఏ డివిజన్లో ఏం జరగబోతుంది దాన్ని. ఎర్రగడ్డలో చూసినట్లయితే బీఆర్ఎస్కి 48% క్లియర్ మెజార్టీ రాబోతుంది, 45% కాంగ్రెస్కి రాబోతుంది, 5% బీజేపీకి రాబోతుంది, 2% అదర్స్కి రాబోతుంది. సో ఈ బీజేపీ పర్సంటేజ్ అనేది ఇక్కడ తగ్గచ్చు పెరగచ్చు అనేది ఇక్కడ మేము మీ ఛానల్ ద్వారా మేము తీసుకొస్తున్నాం. బోరబండ 47% బీఆర్ఎస్కి, 46% కాంగ్రెస్కి, బీజేపీకి 5%, అదర్స్కి 2%. యూసుఫ్గూడలో 44% బీఆర్ఎస్కి వస్తుంది, 46% కాంగ్రెస్కి వస్తుంది, 8% బీజేపీకి వస్తుంది, 2% అదర్స్కి వస్తుంది. సో యూసుఫ్గూడలో చూసినట్లయితే కాంగ్రెస్కి కొద్దిగా అధికంగా అనిపిస్తుంది. ఇంకా వెంగళరావు నగర్ ఏదైతే వెంగళరావు నగర్ ఉందో అక్కడ బీఆర్ఎస్కి 45% వస్తుంది, కాంగ్రెస్కి 43% వస్తుంది, బీజేపీకి 10% వస్తుంది, అదర్స్కి 2% వెళ్తుంది. తర్వాత రహమత్ నగర్లో బీఆర్ఎస్కి 45% ఉంది, కాంగ్రెస్కి 44% ఉంది, బీజేపీకి 9% ఉంది, అదర్స్కి 2% ఉంది. ఇంకా షేక్పేట్ చూసినట్లయితే షేక్పేట్ మనం ముందు నుండి అనుకుంటున్నాం కీ రోల్ అవుతుంది. ఈ రోజు కూడా షేక్పేట్ చాలా కీలకమైన రోల్ పోషించబోతున్నది. అంటే బీఆర్ఎస్కి 43%, కాంగ్రెస్కి 45%, బీజేపీకి 10.5%, అదర్స్కి 1.5% రాబోతున్నది. ఇంకా సోమాజిగూడలో ఫ్యూ వార్డ్స్ మనం గమనించినట్లయితే వాళ్ళు ఎక్కువ ఎటువైపు ముగ్గున్నారంటే బీఆర్ఎస్ వైపు 44% ఉన్నారు, 43% కాంగ్రెస్ వైపు ఉన్నారు, 10% బీజేపీ వైపు ఉన్నారు, అదర్స్ 3% ఉన్నారు. సో ఈ ఎడ్యుకేషన్లో తర్వాత మనము ఇంతకుముందు మాట్లాడినట్లు ఫేజ్ 2 ఇచ్చినట్లు ఏదైతే మనము కాన్స్టిట్యున్సీ వైజ్ ఇచ్చినామో ఓటర్స్ని, అంటే ఫీమేల్ ఓటర్స్ని, మేల్ ఓటర్స్ని ఇట్లా చూసినట్లయితే ఫీమేల్ ఓటర్స్ కూడా ఎక్కువగా కాంగ్రెస్ వాళ్ళ వైపు తిప్పుకోవడంలో కొద్దిగా మైనస్ అవ్వడం అనేది మా సర్వే ద్వారా తెలిసింది. ఇంకా ఏజ్లో చూసినట్లయితే 18 to 25 ఏజ్ ఉన్న వాళ్ళు కాంగ్రెస్కి నవీన్ యాదవ్ పైననే ఎక్కువ ప్రభావితం చూపుతున్నారు. వాళ్ళు నవీన్ యాదవ్ పైన వాళ్ళు ఆశలు పెట్టుకొని ఉన్నారు. సో బీసీ నాయకులు అయితే కొంతమంది నవీన్ యాదవ్కు కొద్దిగా పర్సంటేజ్, అంటే నవీన్ యాదవ్కి బీసీ వాళ్ళు 43.1% నవీన్ యాదవ్ వైపు ఉంటే 42% మాత్రమే బీఆర్ఎస్ వైపు ఉన్నారు. దీంట్లో ఇంకొకటి ఎస్టీ వాళ్ళు చూసినట్లయితే కాంగ్రెస్కి తక్కువగా వాళ్ళు పోలింగ్ మెజారిటీ చూపించబోతున్నది. బీఆర్ఎస్ వాళ్ళకి వాళ్ళు ఇలా కన్నా కూడా కంపేర్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళకన్నా బీఆర్ఎస్ కొద్దిగా ముందు ఉంది, అంటే ఒక 2%లో ముందంజలో ఉంది ఇక్కడ. అంటే ఎస్టీ రెండు చూసినట్లయితే ఇంకా మనం టోటల్గా చూసిన ఓటర్ల శాతం చూసినట్లయితే సార్ హిందూ ఎవరైతే ఉన్నారో సమాజ వర్గం చెందిన వారు వాళ్ళు బీఆర్ఎస్కి
38% ఉంటే 38.9% ఉంటే 33% మాత్రం కాంగ్రెస్కి ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు బీజేపీకి అదర్స్కి మాత్రమే వెళ్తుంది. సో ఈ విధంగా చూసినట్లయితే ఆంధ్రప్రభ ముఖ్యంగా మనం చెప్పబోయేది ఏంటంటే, మనం ఇంతకుముందు కూడా చెప్పిన ఫేజ్ 2లో ఓట్లతో సహా చెప్పిన వాడు ఎవడైనా సర్వే చేసిన వాళ్ళు ఎవడైనా ఉన్నారు అంటే క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఖాదర్ ఖాన్ పఠాన్ సిఇఓ గారు మాత్రమే అవుతారని నేను ఆంధ్రప్రభ ఛానల్ ముఖంగా తీసుకెళ్తున్నాను. ఎక్స్క్లూజివ్ గా నేను ఆ రోజు కూడా ఎక్స్క్లూజివ్ గా మనం చెప్పినాము ఆంధ్రప్రభ ద్వారా, ఈ రోజు ఆంధ్రప్రభ ద్వారా ఎక్స్క్లూజివ్ గా చెప్పబోతున్నాం. ఆ రోజు మనం చెప్పిన పర్సంటేజ్ కన్నా ఈ రోజు పర్సంటేజ్, ఆ రోజు పర్సంటేజ్ కన్నా ఈ రోజు పర్సెంట్ పెరిగింది బీఆర్ఎస్ కి. సో మాగంటి సునీతమ్మకి ఓట్లతో సహా నేను చెప్పబోతున్నాను 94,500 ఇప్పుడు జరిగితే ఎలక్షన్ జరిగితే ఇప్పుడు 94,500 ఓటు ఆమెకి పోలే అవకాశం ఉన్నాయి. అంటే ఈ రోజు ఒకవేళ పెడితే ఈ రోజుకి సార్, అంటే పీపుల్ ఇప్పటికి మనకి ఈ రోజుతో ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి. సో 94,500 ఈమెకి ఇప్పుడు ప్రజెంట్ పోలే అవకాశం ఉంది. ఇంకా 42% ఇప్పుడు లీడింగ్ లో ఉంది బీఆర్ఎస్. సో నవీన్ యాదవ్కి 85,500 పోల్ అవబోతున్నాయి, 38% లో ఉన్నాడు. సో ఇక్కడ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ కి రాబోతుంది. ఫస్ట్ ప్లేస్ లో 42% లో బీఆర్ఎస్ ఉంటుంది, సెకండ్ ప్లేస్ లో 38% కాంగ్రెస్ ఉండబోతుంది. లంకా దీపక్ రెడ్డికి అందరూ ఏమంటున్నారంటే బీజేపీకి ఏమీ లేదు, డౌన్ అయిపోయింది అంటున్నారు. కానీ నా సర్వే ద్వారా లంకా దీపక్ రెడ్డి గారు ఎక్కడా డౌన్ అవ్వలేదు. ఆయనకు ఉన్న పర్సెంటేజ్ 17% పోల్ అవ్వబోతున్నాయి అనేది మా సర్వే ద్వారా తెలుస్తుంది. 38,250 ఓట్స్ బీజేపీ వాళ్ళు థర్డ్ ప్లేస్ లో రాబోతున్నారు తీసుకొని. అదర్స్ అంటే ఇండిపెండెంట్ అవ్వచ్చు లేదా నోటా కేసు వాళ్ళు కావాలి, వీళ్ళు 3% ఉన్నారు. 6,750 3% వీళ్ళు. కానీ మేము ఈ విధంగా ఎందుకు చెప్తున్నామంటే సార్, ఓట్ల శాతంతో సహా మేము ఏమనుకున్నామంటే, ఎప్పుడైతే మేము ఒక్కొక్క డివిజన్కి 2,000 శాంపుల్ తీసామో మేము టోటల్గా 2,25,000 ఓట్లు పోల్ అవుతాయని మేము ఒక అభిప్రాయానికి వచ్చాం మా సర్వే ద్వారా. సో ఈ ఓట్ శాతం కానీ పెరిగితే ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు వీళ్ళకి కొద్దిగా పర్సంటేజ్ ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో చూసినా కూడా, ఎంతకంత చూసినా కూడా ఇప్పుడున్న దీన్ని పుంజుకోవాలంటే కనీసం ఎంత వీళ్ళు కాంగ్రెస్ పుంజుకోవాలన్నా కూడా 1 or 2%తో నేను ముందే చెప్పిన మన ఆంధ్రప్రభ ద్వారా 1-2%తో అయినా కూడా బీఆర్ఎస్ లోనే ముందంజు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పర్సంటేజ్ ప్రకారం చూస్తే 4-5% ఉంది, 4-5% వాళ్ళకు ఉంది. 4-5% లో వాళ్ళు ముందున్నారు అంటే దాన్ని రీచ్ అవ్వాలంటే వీళ్ళకి చాలా ఇప్పుడు ఉన్న సమయం తక్కువ. అందులో వాళ్ళు తీసుకున్న స్టెప్స్ కూడా ఎలా ఉంటాయనేది మనకు తెలియదు. అందుకని నేనేం చెప్తున్నా అంటే, ఈ ఎలక్షన్ పోలింగ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో డెఫినెట్ గా పోలింగ్ నమోదు శాతం పెరిగితే గన ఆ ప్రభావం ఫలితాల పైన ఉంటుంది. కాబట్టి మా టీం మా టీం నా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఆ విధంగా నేను ఏం చెప్తున్నానంటే, పోలింగ్ తర్వాత మేము వెల్లడించబోయే ఎగ్జిట్ పోల్లో స్పష్టమైన ఫలితాలతో సహా అందిస్తామని మేము ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజీ ఖాదర్ ఖాన్ పఠాన్ ఫౌండర్ అండ్ CEO అయిన నేను ఇదే ఛానల్ ద్వారా మళ్ళా మేము ఒక ప్రెస్ మీడియా పెట్టినప్పుడు కానీ లేకపోతే ఇంకా మేము ఏదైనా ఉన్నప్పుడు కూడా ఇదే మన ఆంధ్రప్రభ ద్వారా ఈ ప్రజలకు వెల్లడిస్తానని మాటిస్తున్నాను. సర్వే ప్రకారం అలా ఇచ్చిన రిపోర్టు మనం విన్నాం. అయితే ఇప్పుడు మరి ఓటర్ నాడి ఎలా ఉందంటారు? ఇప్పుడు ఓటర్ నాడి కూడా సర్వేలో తీసుకోవాల్సిందే కదా సార్? ఇది మాట్లాడినంతా ఓటర్ నాడే. మేము అంటే గోడ మీద పిల్లిలాగా ఒకవేళ ఉండే అవకాశం ఉందంటారా ఓటర్ నాడి? లేదు సార్, అలా లేదు. ఎందుకంటే స్పష్టమైన ఆలోచనలతో, స్పష్టమైన అభిప్రాయాలతో, స్పష్టమైన ధోరణితో జూబ్లీ హిల్స్ ప్రజలు ఇప్పుడు స్పష్టమైన దాంతో ఉన్నారు. వాళ్ళు అంటే బీఆర్ఎస్ కోట్ వేయాలా, కాంగ్రెస్ కోట్ వేయాలా, బీజేపీ కోట్ వేయాలని ఒక స్పష్టమైన నిర్ధారణతో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ కి ఎందుకు మైనస్ అవుతుందంటే సార్, మైనారిటీస్ ఓట్లన్నీ పైన ఆధారపడి ఉన్న నవీన్ యాదవ్ పాపం వాళ్ళకి ఈ ఎంఐఎం ఎప్పుడైతే వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇదే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ కి ఓటు ఎందుకు వేయాలా అనే దానిపై క్లారిటీ ఇవ్వకపోవడము పెద్ద దెబ్బతీస్తుందని మన ఛానల్ ద్వారానే మన పాయింట్లు మనం వివరించినప్పుడు అప్పుడు చెప్పినాం. ఇప్పుడు నవీన్ యాదవ్ పైన వాళ్ళు అంటే ఆపోజిషన్ తీసుకున్న స్టెప్స్ ని నవీన్ యాదవ్ ఎదుర్కొన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అంత ఎదుర్కోలేకపోయింది అనేది మనకు స్పష్టమైనగా తెలుస్తుంది. నవీన్ యాదవ్ పైన ఎటువంటి ప్రభావం లేదు. నవీన్ యాదవ్ పైన ప్రభావం ఏదైనా ఉంటే కాంగ్రెస్ కి చెందిన నెగిటివిటీ నవీన్ యాదవ్ పైన ఉంది తప్ప నవీన్ యాదవ్ తో ఉన్న నవీన్ యాదవ్ పైన ఉన్న నెగిటివిటీ చాలా తక్కువ. నిజంగా ఇండిపెండెంట్ గా నవీన్ యాదవ్ పోటీ చేసింటే చాలా మెజారిటీతో గెలిచే అవకాశం ఉండండి. ఎందుకంటే ఇంత దగ్గరగా
ఇంత దగ్గరగా వచ్చిన అంటే ఇది ఇండివిజువల్ గానే నవీన్ యాదవ్ అనే ఇండివిజువల్ పర్సన్ ఇంత వచ్చినాడు తప్ప కాంగ్రెస్ లో ఉన్న కొన్ని అంటే తీసుకున్న స్టెప్స్ వాళ్ళు అంటే వాళ్ళు చెప్పుకోలేకపోవడం వలన లేకపోతే చేయలేకపోవడం ఏదైనా కానీ వాళ్ళ చేతుల్లో అది ఉండింది. ఇప్పుడు మెయిన్ కారణం హైడ్రానే సార్. హైడ్రా ఎక్కడ చూసినా హైడ్రా. ఈ హైడ్రా ఎలా అయిందంటే ఏదైతే ఇప్పుడు ఆ రోజుల్లో అంటే ప్రతిపక్షాలు మాట్లాడేది ఏంటంటే మీరు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఏమనింది గరీబీ హటావో అనింది, మీరు వచ్చేసేసింది గరీబ్ వాళ్ళని ఇళ్ళని మీరు కూల్చేస్తున్నారు హైడ్రా ద్వారా అని ఒక నియమం ఎత్తుకున్నాడు. సో అది ఏమైందంటే ప్రజల్లోకి ఖచ్చితంగా చొచ్చుకుపోయింది అది. అంటే ఏంటంటే ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పైన ఆశలు కొన్ని వాళ్ళు పెంచుకున్నారు. అంటే కేసీఆర్ పైన కన్నా కూడా రేవంత్ రెడ్డి పైన ఆశలు పెంచుకున్నారు. అది ఎందుకు ఎక్కడో వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని నేను మా సర్వే ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి అయినా సరే కాంగ్రెస్ వాళ్ళకైనా సూచిస్తున్నాను. ఎందుకంటే ఏదో ఎక్కడో వాళ్ళు వీళ్ళు చేసిన చెప్పుకోలేకపోవడమా లేకపోతే ప్రతిపక్షాల్లో వీళ్ళ పైన అభిమోగం మోతున్న దానికి వీళ్ళు ఎదుర్కోలేకపోవడమా అనేది ఇక చాలా స్పష్టంగా వాళ్ళది నెగిటివిటీ కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే సార్ మీ ఆంధ్రప్రభ ఛానల్ ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇక్కడ ఏంటంటే మినిస్టర్స్ ఇన్ఛార్జీలుగా వాళ్ళ మినిస్టర్లు ఉన్నారు, వీళ్ళు వాళ్ళు ఉన్నారు, కానీ అంత ప్రభావితం చూపే మినిస్టర్స్ ఉన్నా కూడా లోకల్లో వాళ్ళు ఏం చేసినా మనం చెప్పుకోలేకపోవడం వల్ల చాలా నవీన్ యాదవ్ పైన ఎఫెక్ట్ చూపించింది అనేది ఈ క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజీ సర్వే ద్వారా నేను ఖచ్చితంగా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, మరి మొత్తంగా చూసినట్లయితే క్యూ మెగా పొలిటికల్ స్ట్రాటజీకి సంబంధించిన మరి ఖాదర్ ఖాన్ పఠాన్ గారు తమ యొక్క ప్రీ ఫైనల్ సర్వే ఎక్స్క్లూజివ్ గా ఆంధ్రప్రభ ప్రేక్షకులకు అందించడం జరిగింది. ఇంతకు ముందు కూడా మరి మొదటి ఫేజ్ రెండో ఫేజ్ లో ఇచ్చిన రిపోర్ట్స్ కూడా మరి మనం గమనించే పరిస్థితి. విశేషంగా ఆదరించబడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మూడో ఎపిసోడ్ లో కూడా ఇదే చివరే మనకి ఎపిసోడ్ అనుకోవచ్చు. మరికొద్ది రోజుల తర్వాత రిజల్ట్స్ కూడా మనకు రాబోతుంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.